గం గణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల అనగా అర్థం ఏమిటి? ఐశ్వర్య యోగం శ్రీ లలితా మాతృనామాలకు గురువుల వ్యాఖ్యానం. అమ్మవారు అరుణవర్ణంతో ప్రకాశిస్తుంది. ఆ కాంతి లోకాలపై ప్రసరిస్తోంది. ఆ మహాకాంతి ప్రవాహంలో బ్రహ్మాండం నిమజ్జనం అయిపోయినట్లు కనపడుతోంది. అనగా అమ్మవారి శరీరం నుండి వస్తున్న కాంతి తప్ప ఇంకా లోకాలు కనపడని అద్వైత స్థితి అన్నమాట. ప్రతి కాంతితో లోకాలన్నీ నిండేలా చేస్తుంటే వారి శరీర కాంతి ఎంత శక్తివంతమైనదో గ్రహించవచ్చు. కణకణలాడే నిప్పులు ఏ రంగులో ఉంటాయో అమ్మ కూడా అలాంటి రంగులోనే ఉంటుంది. అందుకే వేదం అమ్మవారిని తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం అని వర్ణిస్తుంది. ఈ అరుణకాంతి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అమ్మవారి శరీర కాంతిని మానసికంగా దర్శించేవాడికి స్వస్థత వచ్చి తీరుతుందని శివులు వారు స్వయంగా చెప్పారు. గుణ రూప కర్మలు లేని అమ్మవారు గుణ రూప కర్మలు లేని అమ్మవారు లోక శ్రేయస్సు కోసం గుణరూప కర్మలు కలిగిన చైతన్యమూర్తిని ధరించి ఉదయిస్తున్న సూర్యకాంతిని శరీర వర్ణంగా చూపిస్తూ శారీరక మానసిక రోగాలను తొలగిస్తుందని కాళికా పురాణం చెబుతోంది. నమఃశివాయ చ నమఃశివాయ. బలం గురోర్ ప్రవర్తతాం.